నరసింహమూర్తి గారిని మన మాస్టర్ పూలమాల అలంకృతం చేయాల్సిందిగా ప్రార్థన. ఉండండి. సభా మర్యాదగా తిరుపతి రావు గారు తమ దివ్యసం. హరి ఓం. ఒక్కసారి అందరం కలిసి ఓంకారం చేసుకుని చిన్న నామజపం చేసుకుని ఆ తర్వాత మనం ఒకరికొకరు అభిప్రాయాలు పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇంతటి మహత్తరమైన వేదిక మీద ఈ స్థానం నాకు దివ్యజ్ఞాన సమాజం కల్పించింది కాబట్టి ఇది నా పూర్వజన్మ పుణ్యమో లేదా ఈ జన్మలో చేసిన పుణ్యమో నాకు తెలియదు, కానీ ఇలాంటి మహానుభావుల పక్కన కూర్చొని ఉండడమే చాలా మహద్భాగ్యంగా భావిస్తూ ఒక్కసారి అందరం కూడా ఓంకారం చెప్పుకుందాం. ఓ శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమోస్తుతే. ఓం మహాభ్యో ఋషుభ్యో గురుభ్యో నమః. సభాయ నమః. సభాధ్యక్షులు ఆల్వార్ గారు నిరంతరము మనందరికీ దివ్యాత్మ స్వరూపులారాని సంబోధిస్తూ ఉంటారు. ఆ సంబోధన విన్న తర్వాత నాకు అనిపించింది, దశావతారాలు కాదు, 21 అవతారాలు కాదు, మనందరము ఆ దేవుని యొక్క అవతారాలమే. ఇందులో ఎటువంటి సందేహము లేదు. మనము దివ్యాత్మను కలిగి ఉన్నప్పుడు ఆ దివ్యాత్మ కలిగి ఉన్నవాడే భగవంతుడు కదా. కాబట్టి మనందరం కూడా భగవంతుని స్వరూపులమే, ఆయన అంశతో ఉన్నటువంటి వాళ్ళమే. నాకు ఇచ్చిన సమయం 10 నిమిషాలు కాబట్టి ఒక్క విషయం కోసం కృషించి నేను ముగిస్తాను. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కూడా రామాయణం తెలిసిన వాళ్ళు లేరు, భారతం తెలిసిన వాళ్ళు లేరు. తెలిసి ఉన్న వాళ్ళే అందరూ ఉన్నారు, రామాయణం తెలిసిన వాళ్ళే ఉన్నారు, భాగవతం తెలిసిన వాళ్ళే ఉన్నారు, అనేకమైనటువంటి వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు తెలిసినటువంటి వాళ్ళే ఉన్నారు. ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఈరోజు ఈ సభకు ఎందుకు విచ్చేసాము, ఏమిటి దానికి కారణం ఏమిటి అంటే, కొంతమంది ఈ సభల్లో పాల్గొంటే పుణ్యం వస్తుందండి, లేకపోతే ఈ సభల్లో పాల్గొంటే మహానుభావుల్ని దర్శించవచ్చండి, లేకపోతే ఈ సభల్లో పాల్గొంటే
శాస్త్రాలు, గ్రంథాలు, పురాణాలు ఔపోసన పట్టినటువంటి మహానుభావులకి ఉంటారు. వాళ్ళు చెప్పిన విషయాలు విన్నట్లయితే అవి కూడా మనం కొంత తెలుసుకున్న వాళ్ళం అవుతాము అనేటువంటి ఆలోచనతో వచ్చిన వాళ్ళు ఉండవచ్చు. అక్కడ కూర్చుంటే నాకు మానసిక శాంతి కలుగుతుందండి, ఆ భగవంతుని పట్ల నాకు దృష్టి పెరుగుతుందనేటువంటి ఆలోచన కలిగి ఉండవచ్చు. అక్కడ కూర్చుంటే నేను ఈ సమస్యలతో ఉన్నాను, ఆ సమస్యలు పరిష్కరించబడతాయేమో అనేటువంటి ఒక ఆశతో వచ్చి కూర్చుని ఉండవచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పిన సమస్యలన్నీ ఆలోచించినటువంటిది వస్తువు మన దగ్గరే ఉన్నది. మనము పుట్టినప్పటి నుంచి చివరి శ్వాస విడిచిపెట్టిన వరకు నీకు మంచి ఏమిటో చెబుతుంది, చెడు ఏమిటో చెబుతుంది, అజ్ఞానం ఏదో చెబుతుంది, విజ్ఞానం ఏదో చెబుతుంది, జ్ఞానం ఏదో చెబుతుంది, సుఖమేదో చెబుతుంది, దుఃఖమేదో చెబుతుంది, ఆరోగ్యంగా ఉన్నావా లేదా చెబుతుంది, అనారోగ్యంగా ఉన్నావా లేదా చెబుతుంది. అందరి దగ్గర ఉన్నది అదే నీ మనస్సు, అదే నీ మనస్సు. ఇది లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరి దగ్గర ఉంది కదా. మంచి చేస్తే మంచి చేశారని ఎవరు చెప్పారు? నీ మనస్సే చెప్పి. నువ్వు తప్పు చేస్తే తప్పున ఆయన చేసావని ఎవరు చెప్పారు? నీ మనస్సే చెప్పి. నువ్వు సుఖంగా ఉంటే సుఖాన్ని అనుభవిస్తున్నది ఎవరు అనుభవిస్తున్నారు? నీ మనస్సే అనుభవిస్తుంది. అటు సంకల్పము గాని ఇటు వికల్పము గాని రెండూ చేసినటువంటిది నీ మనస్సే. ఆ మనస్సును స్థిరంగా ఉంచితే, ఆ మనస్సును నిర్మలంగా ఉంచుకుంటే, ఆ మనస్సును శుద్ధంగా పరిశుద్ధంగా ఉంచుకుంటే అందరి జీవితాలు బాగుపడతాయని ఈ రోజు మనకు పూజ్య గురూజీ గారు మంత్రదీక్ష ఇచ్చారు. అది దేనికోసం అంటే నీ మనస్సు నిర్మలంగా ఉంచుకోవడం కోసం. ఎలా ఉంచుకుంటామండి? ఆ మనస్సు రకరకాలుగా వెళుతుంది కదా, దాన్ని ఎలా ఉంచుకుంటాం? అసలు సంకల్పం అంటే ఏమిటి, వికల్పం అంటే ఏమిటి? ఒక అభిప్రాయం నీకు కలిగితే అది నిశ్చయాత్మకంగా నిర్ణయించి దానినే పట్టుకొని కడదాకా కొనసాగితే అది సంకల్పం, అది శ్రద్ధ. విశ్వాసం వేరు, శ్రద్ధ వేరు. నేను ఈవేళ మంత్రదీక్ష తీసుకున్నాను. ఈవేళ ఎందువలన? మన పూజ్య గురూజీ గారి మీద ఉన్నటువంటి విశ్వాసం వలన. మరి శ్రద్ధ ఎలాగా? ఈవేళ రేపు మరొక 10 సంవత్సరాల తర్వాత లేదా నా ఆఖరి ఊపిరి వరకు అదే దీక్షతో నేను చేస్తే అది శ్రద్ధ. దాన్ని శ్రద్ధ అంటారు. ఆ శ్రద్ధను ఉంచితేనే విశ్వాసాలు పనికిరావు, శ్రద్ధ ఉంటేనే. ఆ శ్రద్ధగా ఈవేళ మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళు అందరూ కూడా ఆ శ్రద్ధను వహించి ఈ తీసుకున్న దీక్షకు మళ్ళీ రాబోయే సంవత్సరంలో ఉన్నటువంటి మహాసభల్లో పాల్గొనేటప్పుడు నీ ఉన్నతితో నువ్వు ఇక్కడికి హాజరవ్వాలి, ఈ సభలకు హాజరవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే నీ మనస్సు అనేటువంటిది నువ్వు పరిశీలించు. ఎక్కడికి వెళ్ళకు, నువ్వు కూర్చో. నీ మనస్సును పరిశీలించు. అది నీకు సంకల్పంతో ఉన్నదా, వికల్పంతో ఉన్నదా? వికల్పం అంటే ప్రతి క్షణానికి మారిపోయే ఆలోచన వికల్పం. ఎటు ఉన్నావు నువ్వు? సంకల్పం వైపు ఉన్నావా, వికల్పం వైపు ఉన్నావా? ఒక్కసారి గమనించుకో. దీనిలో సైన్స్ లో చాలా చక్కనైన వివరణలు ఉన్నాయి. ఇప్పుడు అవి అప్రస్తుతం, నేను చెప్పలేను. ఇప్పుడు చక్కగా వివరించారు సైన్స్ లో. సైన్స్ వేరు, వేదాంతం వేరు, వేదం వేరు, మన శాస్త్రాలు వేరు, ఆధ్యాత్మికత వేరు. తప్పుడు అభిప్రాయం. వేదము లేదా మన జీవన భారతీయ సనాతన ధర్మము ఏం చెబుతుందో సైన్స్ అదే చెబుతుంది. సైన్స్ అసంపూర్ణము, వేదము పూర్ణము. పూర్ణమద పూర్ణమిదం. పూర్ణం అంటే వేదము. సైన్స్ అసంపూర్ణమని మీరు ఎలా చెబుతారండి? మీకున్న హక్కు ఏమిటి అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. దానికి నా సమాధానం, సైన్స్ రోజు కూడా రీసెర్చ్ జరుగుతుందా లేదా? నాకు తెలిసి, నాకున్న పరిజ్ఞానం మేరకు
నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కూడా కెమిస్ట్రీ చెప్పిన వాడిగా మీకు చెబుతున్నాను. నేను సైన్స్లో 100% ఖచ్చితము ఈ నియమము, ఈ సిద్ధాంతం అనేటువంటి సిద్ధాంతం ఒక్కటి కూడా లేదు, ఒక్కటి లేదు. ఎవరైనా ఉందని చెప్పగలిగితే సంతోషిస్తా నేను. లేదు, కొన్ని పరిమితుల వరకే పనిచేస్తుంది. ఆ పరిమితులు దాటితే ఆ నియమం పనిచేయదు. అంటే ఇంకా చెయ్యాలి. మనకు ఏమీ కమ్యూనికేషన్ లేనప్పుడు ఫోన్లు వచ్చాయి, ఫోన్లు పోయి ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి, సెల్ ఫోన్లు పోయి ఇంకొకటి రావచ్చేమో మనకు తెలియదు. అంటే సైన్స్ అలా పెరుగుతూ ఉన్నది, అంటే పూర్ణము కాలేదు అది. కానీ వేదము పూర్ణమైనది. నేను రెండూ తెలిసిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను మీతో. కొంతవరకు సైన్స్ చదువుకున్నాను. రిటైర్ అయిన తర్వాత ఈ భారతదేశంలో పుట్టి కనీసం రామాయణము, భారతము, భాగవతము, బ్రహ్మసూత్రాలు అట్లాంటివి తెలియకపోతే నేను చాలా తప్పు చేసిన వాడిని అవుతాను. ఈ భారతదేశం గాలి పీల్చడానికి, నీరు తాగడానికి, ఈ భారతం భూమి మీద తిరగడానికి నాకు హక్కు లేదనేటువంటి ఆలోచనతో అవి చదవడం ప్రారంభించాను. అవి 10 మందికి చెప్పుకోవడానికి నాకు మా గురుదేవులు వెంకటేశ్వర స్వామీజీ నిర్మించిన ఒక ఆశ్రమం, పాతపట్నం దగ్గర కె గోపాలపురం అనేటువంటి గ్రామంలో ఒక ఆశ్రమం, శివానంద కుటీరిని స్థాపించబడి ఉన్నది. ప్రతిరోజు అక్కడ సత్సంగం అవుతుంది. రామాయణం పూర్తి చేశాం, భారతం పూర్తి చేశాం, ఇప్పుడు భాగవతం తృతీయ స్కందం అవుతుంది. గురువు గారు భాగవతం ప్రహ్లాద చరిత్ర చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు. అట్లాంటి వాళ్ళ సరసన కూర్చొని మాట్లాడడానికి నేను ఏమాత్రము తగను. గబుక్కునే పిలిచేసరికి దాన్ని అంగీకరించకపోతే నేను మంచి పని కాదు ఉద్దేశంతో మీ ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని తీసుకొని మీతో మాట్లాడుతున్నాను. కాబట్టి మనస్సు నీకు శత్రువైనా మనస్తే, నీకు మిత్రువైనా మనస్తే, నీకు తండ్రి అయినా మనస్తే, నీకు భార్య అయినా మనస్తే, నీ గురువు కూడా నీ మనస్సే. పట్టుకో, మనస్సుని పట్టుకో, దాన్ని లోపల పెట్టు. నిశ్చయమైన అభిప్రాయానికి వచ్చి నిశ్చితంగా సంకల్పం చేసుకుని ఏ పని వైపు అడుగు వేస్తావో వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు. ఆ భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు నీకు ప్రత్యక్షం కాదు, అనుభవానికి వస్తాడు. భగవంతుడు అనుభవానికి వస్తాడు, ప్రత్యక్షం అవడం ఉండదు. నువ్వు స్వర్గం కోసమో, వైకుంఠం కోసమో, కైలాసం కోసమో నువ్వు చూడకు. మనస్సును పట్టుకున్నావా, నువ్వు స్వర్గాన్ని చూస్తావు, వైకుంఠాన్ని చూస్తావు, కైలాసాన్ని చూస్తావు. అది నీ మనస్సుతోనే. నీ మనస్సే దానికి కారణము. అన్నీ చూపిస్తుంది. ఎక్కడో వెతక్కు, నీలో నీవు వెతుక్కో. ఇప్పటికే సమయాతీతం అయిపోయింది. జీవితంలో చాలా సంవత్సరాలు ఆయుష్ని ఖర్చు చేశాం. ఈ క్షణమే, ఇక్కడి నుండే, ఇప్పటి నుంచే మీరు ఆ మనస్సుని పరిశీలించడం మొదలు పెట్టండి. రమణ మహర్షి గారు చెప్పినట్లు నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో. హరి ఓం ఓం తత్. కోస్టల్ భారత్ భక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన భారత్ కోస్టల్ భారత్. ధన్యవాదములు.